మళ్ళీ మొదలు పెడుతున్నాను మామ. చాలా రోజులైంది నా డైలీ రొటీన్ వ్లాగ్స్ చేసి, కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నా 30 డేస్ స్టూడెంట్ డిసిప్లిన్ ఛాలెంజ్. కాలేజ్ హాలిడే ఉన్నా కూడా నా షెడ్యూల్ ఫుల్ వర్క్ మోడ్ లోనే ఉంది. మార్నింగ్ 6 AM కే లేచి ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకున్నా. 3 months నుంచి ఆల్రెడీ ఫ్యాట్ లాస్ లోనే ఉన్నా. ఇప్పుడు ఇంకా సీరియస్ గా వెళ్ళాలి. తర్వాత నా డైలీ రొటీన్ లో ఒక ఆమ్లా అండ్ లెమన్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వాటర్. ఇవి ఎందుకంటే ఫ్యాట్ లాస్ లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, మెటబాలిజం ని ఎన్హాన్స్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఏం తినకుండా 60 minutes ఫాస్ట్ కార్డియో. బాడీని హీట్ చేయడానికి ఇదే బెస్ట్ స్టార్ట్. 8 కి ఫ్రెష్ అయ్యి నా బ్రేక్ఫాస్ట్ లో సోకుడు ఓట్స్, ఎగ్స్ అండ్ పప్పయ్య. ఫ్యూల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది. 9:30 నుంచి 1 PM వరకు నో డిస్ట్రాక్షన్స్, కేవలం నా స్టడీస్. హాలిడేని చిల్ అవ్వడానికి కాదు, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి వాడుకుంటున్నాను. లంచ్ లో సింపుల్ డైట్, హోమ్ మేడ్ వైట్ రైస్, నా స్టైల్ కుక్కడ్ చికెన్, వెజ్జీస్ ఇంకా కర్డ్. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. బయటికి ఒక పని మీద వెళ్తే నేను అనుకున్న దానికంటే చాలా లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 6 PM. కాలేజ్ ఉన్న రోజుల్లో కూడా ఇంత లేట్ అవ్వలేదు. మైండ్ లో ఒకటే థాట్, రేపు చేద్దాంలే అని ఆపేస్తే ఛాలెంజ్ మొదట్లోనే ఫెయిల్ అయినట్టే. వెంటనే ప్రీ వర్కౌట్ గా స్పీడ్ పొటాటో అండ్ వాటర్ మెలన్ తినేసి 7 కి జిమ్ లో ఉన్నా. ఈ రోజు వర్కౌట్ లో లోయర్ బాడీ. ఎందుకు ఇలా లోయర్ బాడీ చేస్తున్నానో ముందు వీడియోస్ లో చెప్తాను. ఆ తర్వాత నైట్ 9 కి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి నా డిన్నర్ ఫినిష్ చేశాను. నా 10K స్టెప్స్ టార్గెట్ ను కూడా కొట్టేశాను. ఈ ఛాలెంజ్ కోసం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ రాసుకున్నాను. మీరు కూడా నాతో పాటు డిసిప్లిన్ గా ఉండాలంటే రెడీ అని కామెంట్ చేయండి. స్టే హార్డ్.